హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మ్యాడీ మధుని తీసుకొని ఇంటికి వస్తాడు. మధు వల్ల అమ్మా నాన్నలు మధు మ్యాడీకి సంబంధించిన వీడియో చూసి చాలా కంగారు పడుతూ ఉంటారు. కాసేపటి తర్వాత మ్యాడీ మధుని తీసుకొని ఇంటికి రాగానే మధు ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి తన అమ్మా నాన్నలని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే సుబ్బారావు, ఏంటి బాబు ఇది, ఆ వీడియో అంతలా వైరల్ అవ్వడం ఏంటి, అసలు ఏం జరిగింది, మాకు చాలా కంగారుగా ఉంది అని సుబ్బారావు మ్యాడీని అడుగుతూ ఉంటాడు. చూడండి అంకుల్, మీరేమీ టెన్షన్ పడకండి, ఏమీ జరగలేదు. ఎవరో రాస్కెల్ మమ్మల్ని కాలేజ్ రూమ్లో ఉంచి బయటంగా డోర్ లాక్ చేశాడు. ఎవరికైనా ఫోన్ చేద్దాము అంటే మా సెల్ ఫోన్స్ లాకర్లో ఉండిపోయాయి. అందుకే రాత్రంతా నేను మధు ఆ రూమ్లోనే ఉండిపోవలసి వచ్చింది. మీరేమీ టెన్షన్ పడకండి, ఎవరో రాస్కెల్స్ ఆ వీడియో తీసి వైరల్ చేశారు అని మ్యాడీ అంటూ ఉంటే, ఇక మధు, నాన్న, ఆ రోజు మ్యాడీ రౌడీల నుండి ప్రాణాలకి తెగించి నా ప్రాణాలు కాపాడాడు. ఈరోజు ఆ దుర్మార్గుడి బారి నుండి నా జీవితం నాశనం అవ్వకుండా మరోసారి కాపాడాడు. లేకపోతే ఈ పాటికి నా శవం మన ఇంటి ముందు ఉండేది నాన్న అని మధు ఏడుస్తూ ఉంటే, సుబ్బారావు, స్వరూప ఇద్దరు కూడా చాలా ఎమోషనల్గా ఏడుస్తూ ఉంటారు. ఇక సుబ్బారావు, స్వరూప ఇద్దరు మ్యాడీకి చేతులెత్తి దండం పెడుతూ, చాలా థ్యాంక్స్ బాబు, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేము. మా మధుకు ఏమైనా జరిగితే మేము ప్రాణాలతో ఉండలేము. అలాంటి మా బిడ్డని 2 సార్లు ప్రమాదం నుండి కాపాడావు అని మ్యాడీకి కృతజ్ఞతలు చెప్తూ ఉంటే, మ్యాడీ, అయ్యో ఏంటండి మీరు పెద్దవాళ్ళు, నాకు మీరు దండం పెట్టడం ఏంటి అని అంటూ ఉంటే, పర్వాలేదు బాబు, మా ప్రాణాలను కాపాడినా నీకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము అని అంటూ ఉంటారు. ఇక మ్యాడీ, చూడండి, మధు నా ఫ్రెండ్, నేను పక్కనుండగా తన మీద ఈగ కూడా వాలనివ్వను. మధుకి ఏదైనా అపాయం తాళపెట్టాలి అంటే ముందు నన్ను దాటుకొని వెళ్ళాలి అని మ్యాడీ అంటూ ఉంటే, మధు ఒక్కసారిగా మ్యాడీ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇక స్వరూప, సుబ్బారావులు మ్యాడీ మాటలకి చాలా సంతోషపడుతూ, నీలాంటి మంచి మనిషి నా కూతురికి స్నేహితుడైనందుకు మాకు చాలా ఆనందంగా ఉంది బాబు అని మ్యాడీని పొగుడుతూ ఉంటారు. అప్పుడే మ్యాడీ, సరేనండి, మధు రాత్రంతా నిద్రలేక ఏమీ తినక అలసిపోయింది, తనని ఈరోజు రెస్ట్ తీసుకొనివ్వండి అని చెప్పి మ్యాడీ వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే మధు, మ్యాడీ, నువ్వు కూడా రాత్రి నుండి ఏమీ తినలేదు కదా, మా ఇంట్లో టిఫిన్ చేసి వెళ్దువు కానిరా అని మధు అంటుంది. లేదు మధు, ఇంటి దగ్గర మా పేరెంట్స్ కూడా ఎంత టెన్షన్ పడుతున్నారో ఏంటో, ఒకసారి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి అని మ్యాడీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరో పక్క మ్యాడీ ఇంకా ఇంటికి రాకపోవడంతో నాగవల్లి, దేవాలు ఇద్దరూ కూడా చాలా టెన్షన్ పడుతూ కంగారు పడుతూ ఉంటారు. ఏంటి నాగవల్లి, మ్యాడీ నిన్న ఉదయం అనంగా కాలేజ్కి వెళ్ళి ఇప్పటి వరకు ఇంటికి రాకపోవడం ఏంటి అని కంగారు పడుతూ ఉంటే, అదే నాకు అర్థం కావట్లేదు బావా. మ్యాడీ ఎక్కడున్నా కూడా తన కోసం నేను ఎంత కంగారు పడతానో వాడికి తెలుసు. కనీసం ఫోన్ చేసైనా చెప్పాలి కదా, ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అంటూ ఉంటే, అప్పుడు దేవా, నాగవల్లి, చూస్తుంటే నాకేదో భయంగా ఉంది, మన శత్రువులు వాణ్ణేమైనా అని అంటూ ఉంటే, బావా నువ్వు అలా మాట్లాడకు, అక్కడ నా కొడుక్కి ఏదైనా అపాయం జరిగితే ముందు
ఇక్కడ ఈ తల్లి ప్రాణం ఆగిపోతుంది. నేనింకా ఇలా ఉన్నాను అంటే ఎక్కడో ఒక చోట నా కొడుకు క్షేమంగానే ఉండి ఉంటాడు. ఇంకోసారి మ్యాడీ గురించి అలాంటి అశుభాలు మాట్లాడకు బావా అని నాగవల్లి ఎమోషనల్ అవుతుంది. ఇక దేవా సారీ నాగవల్లి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంతలోనే దేవా పిఏ ఒక్కసారిగా అక్కడికి కంగారుగా పరిగెత్తుకుంటూ వస్తూ, సార్ మేడం, మ్యాడీకి సంబంధించిన ఒక వీడియో చాలా వైరల్ అయింది అని చెప్పగానే, మ్యాడీకి సంబంధించిన వీడియో వైరల్ అయిందా? ఏంటా వీడియో అని నాగవల్లి అంటుంది. ఇక పిఏ అయితే టీవీలో ఆ వీడియోని ప్లే చేసి చూపిస్తూ ఉంటాడు. ఆ వీడియోలో మధు మ్యాడీ రాత్రంతా కూడా ఒకే గదిలో ఉండడం చూసి నాగవల్లి, దేవా, అక్కడే ఉన్న వసంత ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి, మన మ్యాడీ ఆ అమ్మాయితో ఒకే రూమ్లో ఉండడం ఏంటి అని కంగారు పడుతూ ఉంటే, అప్పుడే వసంత, ఏంటదినా మన మ్యాడీ ఇలా చేశాడేంటి? వాడెంతో బుద్ధిమంతుడని మంచివాడని మనమంతా అనుకున్నాము, కానీ మ్యాడీ ఇలాంటివాడా అని అంటూ ఉంటే, వదిన, ఇంకొకసారి నా కొడుకు గురించి అలా మాట్లాడితే నేను ఊరుకోను. నా కొడుకేంటో నాకు తెలుసు. వాడు ఎప్పటికీ తప్పు చేయడు. అమ్మాయిలకి ఎప్పుడు దూరంగా ఉండేవాడు ఇప్పుడు తప్పు చేయడమేంటి? ఖచ్చితంగా ఇందులో ఏదో కుట్ర ఉంది. మ్యాడీ ఆ అమ్మాయితో కలిసి గదిలో ఉండడానికి ఏదో పెద్ద కారణం ఉండే ఉంటుంది. అంతేకాని నా కొడుకు తప్పు చేశాడంటే మాత్రం నేను ఒప్పుకోను వదినా అని అంటూ ఉంటే, వసంత దేవా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అదేంటి వదిన, మరి అసలు ఏం జరిగిందో మనకి ఎలా తెలియాలి అని అంటూ ఉండగా, నువ్వేమీ కంగారు పడకమ్మా, మ్యాడీ ఇంటికొచ్చాక అన్నీ అర్థమవుతాయి అని దేవా అంటాడు. ఇంతలోనే మ్యాడీ అక్కడికి వస్తాడు. మ్యాడీ అక్కడికి రాగానే టీవీలో వాళ్ళ వీడియోనే ప్లే అవుతూ ఉంటుంది. అది చూసి మ్యాడీ, ఇక్కడ కూడా తెలిసిపోయిందన్నమాట అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే దేవా అక్కడికి వచ్చిన మ్యాడీని చూసి, రే మ్యాడీ, ఏంట్రా ఇదంతా? ఆ వీడియో ఏంటి? ఆ అమ్మాయితో రాత్రంతా నువ్వు రూమ్లో ఉండడం ఏంటి? అసలు ఏం జరిగిందిరా? రాత్రంతా నువ్వు ఇంటికి రాకుండా ఏమైపోయావు అని అడుగుతూ ఉంటే, డాడ్, అసలు ఏం జరిగిందంటే అని జరిగిన విషయం మొత్తం కూడా దేవాకి నాగవల్లికి చెప్తూ ఉంటాడు. ఇక మ్యాడీ చెప్పింది విని దేవా, నాగవల్లి, వసంతాలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. పాపం, నేను కానీ సమయానికి అక్కడికి వెళ్ళకపోయి ఉంటే మధు జీవితం అన్యాయమయ్యేది. ఒక అమాయకమైన ఆడపిల్ల జీవితం బలైపోయేది డాడ్. రాస్కెల్ మమ్మల్ని ఇద్దరిని ఒకే గదిలో పెట్టి లాక్ చేసి వెళ్ళిపోయాడు. మా ఫోన్లేమో లాకర్లో ఉండిపోయాయి. అందుకే రాత్రంతా ఆ గదిలోనే ఉండిపోవాల్సి వచ్చింది అని మ్యాడీ చెప్తాడు. ఇక నాగవల్లి చూస్తూ ఉంటే, మ్యాడీ, ఏంటి మమ్మీ, నువ్వు కూడా నీ కొడుకు తప్పు చేశాడు అనుకుంటున్నావా అని అంటే, చచా లేదు నాన్న, నా కొడుకు ఎప్పటికీ తప్పు చేయడు. ఈ లోకం, ఈ సమాజం నమ్మినా నమ్మకపోయినా మీ అమ్మని నేను నమ్ముతున్నాను. నా కొడుకు ఎప్పటికీ తప్పు చెయ్యర్రా. వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. రాత్రి నుండి ఏమీ తినక అలాగే ఉండిపోయి ఉంటావు. టిఫిన్ చేదువు కానీ అని చెప్పగానే, మ్యాడీ, చాలు మమ్మీ, మీరైనా నన్ను నమ్మారు అని పైకి వెళ్తాడు. అప్పుడే వసంత అక్కడికి వచ్చి, ఏంటొదినా ఇది? ఇన్ని రోజులు మ్యాడీ లైఫ్లో చిన్ని ఉందని ఆ చిన్ని బాధ తొలగిస్తే సరిపోతుంది అనుకున్నాం. కొత్తగా ఈ మధు రావడం ఏంటి? ఈ మధుతో రాత్రంతా వాడు ఒకే గదిలో ఉండడం ఏంటి? నాకేమీ అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే, నాకు అర్థమైంది వసంత అని అంటుంది. ఏంటి నాగవల్లి, ఏమంటున్నావు నువ్వు అని దేవా అంటే, అవును బావా, ఆ మధు మన మ్యాడీని ట్రాప్ చేసి లొంగ తీసుకోవాలని చూస్తుంది. మొన్న మన ఇంటికి వచ్చి మన ఇల్లుని, మన స్టేటస్ని చూసింది కదా.
ఎలాగైనా మ్యాడీని ట్రాప్ చేసి ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టాలని చూస్తుంది అని అనగానే వసంత ఏంటదినా ఆ చిన్ని బాధతో పాటు కొత్తగా ఈ మధు సమస్య ఏంటి అని అనగానే వసంత నువ్వేమీ టెన్షన్ పడకు. ఆ చిన్ని మధు లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా కూడా శ్రేయని నా కోడలవుతుంది, మ్యాడీకి భార్య అవుతుంది అని చెప్పగానే వసంత సంతోషపడుతూ ఉంటుంది. చాలుదినా నువ్వు ఈ ధైర్యం ఇస్తే చాలు అని అనుకుంటూ ఉండగా ఇక దేవ నగవలి ఏం చేద్దాం, ఇన్ని రోజులు ఈ మధు చిన్న సమస్య అనుకున్నాం, కానీ ఇప్పుడు మధు కూడా పెద్ద సమస్యలా తయారయ్యింది అని అంటూ ఉంటే అవును బావా, ఎక్కడో ఉన్న చిన్ని గురించి ఆలోచించడం వెతకడం కాదు, ఇప్పుడు మన మ్యాడీ లైఫ్లోకి రావాలనుకుంటున్న ఈ మధు గురించి ఆలోచించాలి అని అంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇదిలా ఉండగా మరో పక్క తన ప్లాన్ అంతా కూడా ఫ్లాప్ అవ్వడంతో లోహిత అయితే ఒక చోట నిల్చొని చాలా చిరాకుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ కృషిగాడు మొత్తం పెంట పెంట చేశాడు, నేను చెప్పిందేంటి వాడు చేసిందేంటి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి కోపంగా శ్రేయ వస్తుంది. శ్రేయ రావడం చూసి లోహిత శ్రేయ అది అని చెప్తూ ఉంటే శ్రేయ కోపంగా లోహిత చెంప పగలగొడుతుంది. అది చూసి లోహిత శ్రేయ అని అంటూ ఉంటే ఇక మాట్లాడకు, నిన్ను నమ్ముకొని నేను ఉన్నాను చూడు, నన్ను నేను చెప్పు తీసుకొని కొట్టాలి, ఏదో ప్లాన్ చేస్తాను, మా బావకి ఆ మధుని దూరం చేస్తానని చెప్పావు, కానీ మన ప్లాన్ మనకే రివర్స్ అయ్యింది. ఆ మధుని మా బావ నుండి ఎంత దూరం చేయాలని చూసినా అది మాత్రం మా బావకి ఇంకా దూరం అవుతూనే వచ్చింది. రాత్రి నువ్వు ఏమని చెప్పావు, అక్కడ ఏం జరిగింది, వాడెవడో ఉండాల్సిన ప్లేస్లో మా బావ ఉండడం ఏంటి, మా బావ మ్యాడీ రాత్రంతా ఒకే గదిలో ఉండడం ఏంటి, తలుచుకుంటూనే నాకు ఒళ్ళంతా తేళ్ళు జేర్లు పారినట్టు ఉన్నాయి అని శ్రేయ అంటూ ఉంటే అది కాదు శ్రేయ, అసలు ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు, ఆ క్రిష్గాడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు, వాడికే ట్రై చేస్తున్నాను అని ఫోన్ చేస్తూ ఉంటే ఇంతలోనే క్రిష్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఇక స్పీకర్ పెట్టి శ్రేయకి అన్ని మాటలు వినిపిస్తూ ఉంటుంది. ఇక క్రిష్ చెప్పండి మేడం అని అనగానే రే ఎక్కడ చచ్చావురా, నేను ఏం చేయమని చెప్పాను, నువ్వేం చేశావు, ఆ మధు జీవితాన్ని సర్వనాశనం చేసి ఉదయం కాలేజ్ డోర్ తీసిందాక అక్కడే ఆ గదిలోనే దాంతో పాటే ఉండమని చెప్పాను కదా, మరి నువ్వేంట్రా, నువ్వు ఎస్కేప్ అయిపోయి అది మ్యాడీతో గదిలో ఉండడం ఏంటి అని అనగానే క్రిష్ మేడం అచ్చం మీరు చెప్పినట్టే ప్లాన్ని స్టార్ట్ చేశాను, ఆ మధుని బలవంతం చేయబోయాను, అప్పుడే ఆ మధు తప్పించుకొని బయటికి వచ్చి అక్కడే ఉన్న మ్యాడీని పిలిచేసింది. దాంతో మ్యాడీ ఎక్కడికి వచ్చి మధుని సేవ్ చేశాడు. నేను ఎంతలా మ్యాడీని తప్పించాలని చూసినా కూడా మ్యాడీ మాత్రం నన్ను బాగా కొట్టేశాడు. దాంతో నాకు అర్థమైంది ఇప్పుడు నేనేమీ చేయలేదని. మీకెలాగో ఆ మధు క్యారెక్టర్ బ్యాట్ చేయడమే కదా ఇంపార్టెంట్. అలాంటప్పుడు ఆ గదిలో మధుతో పాటు నేను ఉంటే ఏంటి, వేరొక అబ్బాయి ఉంటే ఏంటి అని ఆ మ్యాడీని ఆ గదిలోనే ఉంచి డోర్ లాక్ చేసి వెళ్ళిపోయాను అని చెప్పగానే శ్రేయ లోహిత ఇద్దరు షాక్ అయిపోతారు. ఒరే మెంటల్, మేము ఆ మ్యాడీ నుంచి దాన్ని దూరం చేయాలని, మ్యాడీ మనసులో దాని క్యారెక్టర్ని బ్యాడ్ చేయాలని ఇంతలా ప్లాన్ చేశాంరా, కానీ నువ్వు మాత్రం వాళ్ళు ఇంకా దగ్గర అయ్యేలా గదిలో ఇద్దరిని ఉంచి లాక్ చేసి వెళ్ళిపోయావు అని చెప్పగానే క్రిష్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి మేడం అని అంటూ ఉంటే అవునరా చెత్తదవా, నిన్ను నమ్ముకొని నీకు ప్లాన్ అప్పచెప్పాను కదా, అందుకు నన్ను నేను చెప్పు తీసుకొని కొట్టాలి, పాపం నా ఫ్రెండ్ ముందు నా పరువు మొత్తం తీసావు కదరా అని లోహిత అంటూ ఉంటే క్రిష్ సారీ మేడం,
నాకు ఆ ఈ విషయం ముందే చెప్పాల్సింది అని చెప్పగానే ఇక లోహిత నోర్మి అని ఫోన్ కట్ చేస్తుంది. లోహిత ఫోన్ కట్ చేయగానే శ్రేయతో, చూసావా శ్రేయ, నేను దీనంతటికీ కారణం ఆ కృషిగాడే. వాడే ఇలా చేశాడు. వాడు చేసిన మిస్టేక్ వల్లే ఈరోజు ఇలా జరిగింది అని అనుకుంటూ ఉండగా ఇక శ్రేయ ఎలా జరిగితే ఏంటి, ప్లాన్ మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, ఆ మధుకే సేఫ్టీ అయిపోయింది అని అనుకుంటూ ఉంటుంది. ఇక లోహిత, ఏంటి శ్రేయ, ఒక్క ప్లాన్ ఫ్లాప్ అయితే ఇంకా ప్లాన్లే లేవా? ఈసారి ఆ మధు కోలుకోకుండా దెబ్బ కొడతాను అని అనగానే శ్రేయ, ఈ కొద్దులోకి నువ్వెలాంటి ప్లాన్స్ చేయనవసరం లేదు. ఇప్పటి వరకు చేసిన 2 ప్లాన్లో మనం అట్టర్ ఫ్లాప్ అయ్యాం. ఆ రోజు పేపర్ లీకేజ్లో కూడా సీసీ కెమెరాలు ఉన్నాయని చూసుకోకుండా తొందరపడి దొరికిపోయాం. జస్ట్లో కాలేజ్ నుండే వెళ్ళిపోయే వాళ్ళం. కానీ దేవుడి దయ వల్ల బయటపడ్డాం. మళ్ళీ ఇప్పుడు ఆ మధుని బ్యాట్ చేయాలని చూస్తే, మా బావకి దూరం చేయాలని చూస్తే అది మా బావకి మరింత దగ్గరగా అవుతుంది. ఇదంతా నువ్వు వేసిన ప్లాన్స్ వల్లే. నిన్ను నమ్ముకోను. ఈసారి నేనే ప్లాన్ చేస్తాను. ఆ మధుని మా బావ మనసులో లేకుండా చేస్తాను అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరో పక్క మధు అయితే మ్యాడీ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. రాత్రంతా గదిలో మ్యాడీ తనపై అంతలా కేరింగ్ చూపించడం, మ్యాడీ తన జాకెట్ని మధుకి ఇవ్వడం, అదంతా గుర్తు చేసుకొని మధు అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. మరోపక్క మహి కూడా మధు గురించి ఆలోచిస్తూ చిన్నినే చూస్తూ చాలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మధు, ఏంటి మ్యాడీ ఇది, నిన్ను చూసినప్పుడల్లా నాకేదో మంచి ఫీలింగ్ కలుగుతుంది. నువ్వు నా మీద చూపించే కేర్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి? నువ్వు ఎలా అనుకున్నా పర్వాలేదు మ్యాడీ, కానీ నువ్వంటే ప్రాణమని నాకు అర్థమైంది. నువ్వంటే ఇష్టమో ప్రేమో నాకు తెలీదు, కానీ నువ్వంటే మాత్రం నాకు ప్రాణంగా మారిపోయావు. ఇక నేనుండి నన్ను ఎవ్వరూ వేరు చేయలేరు అని మధు సంతోషపడుతూ సిగ్గుపడుతూ ఉంటుంది. మరోపక్క సుబ్బారావు స్వరూప ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక సుబ్బారావు, ఏంటే అమ్మాయితో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంతలో పెళ్ళి అంటే అమ్మాయి ఏమనుకుంటుంది అని అనగానే, ఏముందండి అనుకోవడానికి, మనం ఏది చేసినా మధు మంచి కోసమే కదా. చూశారు కదా ఈరోజు ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో. మళ్ళీ ఇంకోసారి ఇలాంటిది జరిగితే మన మధు గురించి అందరూ ఏమనుకుంటారు? అందుకే మన మధుకి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేస్తే మన బాధ్యత తీరుతుందండి అని చెప్పగానే సుబ్బారావు మధుతో ఒక్క మాట కూడా చెప్పలేదు కదా అని అంటుంది. సారీ అని అంటాడు. పర్వాలేదండి, మధుని నేను ఒప్పిస్తాను అని చెప్పి స్వరూప మధు గదిలోకి వెళ్తుంది. స్వరూప గదిలోకి వెళ్ళేసరికి మధు అయితే మ్యాడీ జాకెట్నే వేసుకొని ఉంటుంది. అమ్మ మధు అని పిలవగానే మధు ఒక్కసారిగా స్టన్ అయిపోయి స్వరూప వైపు చూస్తుంది. స్వరూప మధు మ్యాడీ జాకెట్ని వేసుకోవడం చూసి, ఏంటమ్మా మ్యాడీ అని చెప్పావు కదా, మరి నువ్వేసుకున్నావేంటి అని అనగానే మధు షాక్ అయిపోయి, అది అమ్మా కాస్త చలిగా ఉంటే ఇది బాగుందని వేసుకున్నాను అని మధు కవర్ చేస్తుంది. ఇక మధు, ఏంటమ్మా ఇలా వచ్చావేంటి, నాతో ఏదైనా మాట్లాడాలా అని అంటుంది. అవును మధు, నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పాలి అని అనగానే, ఏంటమ్మా ఆ విషయం అని అంటుంది. మధు, ఇక నువ్వు ఇలా ఒంటరిగా ఉండడం మంచిది కాదమ్మా. అందుకే నీకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం. రేపే నీకు పెళ్లి చూపులు. నిన్ను చూసుకోవడానికి మగ పెళ్లి వాళ్ళు వస్తున్నారు అని చెప్పగానే మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటమ్మా ఇంత సడన్గా ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నారు? నేను ఇంకా చదువుకోవాలి, మంచి జాబ్ సాధించాలి, నిన్ను నాన్నని తమ్ముణ్ణి బాగా చూసుకోవాలి
అలాంటి నన్ను అప్పుడే పెళ్లి చేస్తానంటారేంటి అని అనగానే, చూడు మధు, నువ్వు చదువుకోవాలంటే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా చదువుకోవచ్చు. నేను వాళ్ళతో అన్ని విషయాలు మాట్లాడాను. పెళ్ళయ్యాక నిన్ను వాళ్ళే చదివించుకుంటాను అని చెప్పారు. ఇక నువ్వేమీ అడ్డు చెప్పకమ్మా. ఈ అమ్మ నీ కోసం ఏదైనా మంచి చేస్తుంది, నీ జీవితం బాగుండాలని చూస్తుంది అని అంటూ ఉంటే, అది కాదమ్మా నాకప్పుడే అని అంటూ ఉండగా ఇక స్వరూప వెంటనే మధు చెయ్యి తీసి తన తలపై పెట్టుకొని, నువ్వు ఈ పెళ్లి చేసుకోకుంటే ఈ అమ్మ మీద ఒట్టే, రేపే నీకు పెళ్లి చూపులు సిద్ధంగా ఉండు, నా మాట కాదనొద్దు అని చెప్పి స్వరూప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మధు అయితే చాలా టెన్షన్ పడుతూ, ఏంటి ఇలా జరిగింది, నేను మ్యాడీని ప్రేమిస్తున్నానని తెలిసిన మరుక్షణమే నాకు వేరొకరితో పెళ్ళి అంటున్నారు. ఈ పెళ్ళి చేసుకోకుంటే అమ్మ నా మీద తన మీద ఒట్టు వేయించుకుంది, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి మధు ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో, మధు మ్యాడీల మధ్య ఇంకా ఎన్ని సీన్స్ జరగబోతున్నాయి తెలుసుకోవాలి అంటే ఈ వీడియో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.